నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు. శరత్ బాబు గారు చనిపోయిన తర్వాత ఆయనకి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది మీరు చెప్పాలి. ఇంకొకటి, ఆయనకి పిల్లలే లేరు. రమాప్రభ గారితోనూ పిల్లలు లేరు. వేరే వాళ్ళని చేసుకున్నా, డేటింగ్ చేసినా, లేకపోతే సహజీవనమైన వాళ్ళతో కూడా పిల్లలు లేరు అనే అంటున్నారు. కాకపోతే వాళ్ళ తమ్ముడి పిల్లలకి, వాళ్ళ రక్త సంబంధికుల పిల్లలకి ఆస్తులన్నీ 13 భాగాలుగా విభాగించి ఎప్పుడో ఇచ్చేశారు. బట్ ఇంకా చాలా ఆస్తుంది. ఇలా రకరకాల గొడవలు, రకరకాల మాటలు వస్తున్నాయండి. అసలు మొత్తం శరత్ బాబు గారి ఆస్తి ఎంత, ఎవరెవరికి ఎలా పంచి ఉండొచ్చు అంటారు? ఇక్కడ ఇప్పుడు ఆయన చనిపోయిన ఆయన మీద మనం ఏమి చెప్పుకోకూడదు, కానీ కొన్ని పొరపాట్లు జరిగాయి స్వర్ణ. ఎవరైనా ఆడవాళ్ళని కొంచెం బాధ పెట్టేవాళ్ళు, ఏ బాధ అయితే పెట్టారో ఆడవాళ్ళని, అదే బాధ అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజు రమాప్రభ 6 కోట్ల ఇంటిని, కేజీల కొద్దీ బంగారం, వెన్ని తృణప్రాయంగా వదిలేసి వచ్చిందన్నమాట. అసలు ఫీలింగే లేదు. తృణప్రాయంగా అసలు మొగుడే పోయింది. అది బంగారం ఏంది నాకు, ఇవేంటిది నాకు, ఇల్లెందుకు నాకు, తీసిపోతానా, ఇప్పుడు ఆయన తీసిపోతాడా? ఆ మాటలు ఎంత గొప్ప మాటలో ఇప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. దాని తర్వాత ఈ నంబియార్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. 90లో ఇప్పుడు నంబియార్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అన్నమాట. కొంతకాలం ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ నంబియార్ కూతురికి ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉన్నారు. ద్వితీయ, ఫ్రెష్ అమ్మాయి కాదు, ద్వితీయ వివాహమే, పెళ్లి చేసుకున్నాడు. ఆ నంబియార్ కూతుర్ని పెళ్లి చేసుకున్న తర్వాతే నిజమైనటువంటి నరకం ఏమిటో కళ్ళ చూశాడు. అంత బాధ పెట్టారా ఆయన్ని? ఎలా? మొదట్లో అనుకున్నది ఏంటంటే, ఏదో ఆర్టిస్ట్ కూతురే కదా, ఆర్టిస్ట్ని అర్థం చేసుకుంటుందన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాడు. ఈ రమాప్రభ తర్వాత ఇంకెవరినో పెళ్లి చేసుకుంటాను, చూడు మంచి పొజిషన్లో ఉన్నావిడ, మంచి డబ్బు ఉన్నావిడ, మంచి స్థితిపరుడు. నంబియారంటే పెద్ద, మనకి రాజనాలు ఎంతటి విలనో అక్కడ తమిళనాడులో అంత పెద్ద విలను. అయితే రాజనాలకి మొత్తం డబ్బులన్నీ పోయినాయి, నంబియార్కి కూడా పోయినాయి, కానీ కొంత ఉన్నాయి. ఆయన కూతురేవిడ, అందుకని పెళ్లి చేసుకున్నాడన్నమాట. పెళ్లి చేసుకున్న తర్వాత నరకం కనిపించింది. సినిమాల్లో అయితే చేశాడు, కానీ నరకం చూపించింది. నంబియార్ కూతురు మామూలుగా పబ్లిక్గా డ్రింక్ చేస్తుంది, సిగరెట్లు కాలుస్తుంది, క్లబ్బులకి వెళ్తుంది, పబ్బులకి వెళ్తుంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే గోతులోకి దిగిన తర్వాత అప్పుడు తెలిసిందన్నమాట, అది ఊబా గొయ్య తెలిసింది. అని ఏం చేయలేకపోయాడు అన్నమాట. అప్పుడు సినిమాకి వెళ్ళడం, ఇంటికి రావడం, సినిమాకి వెళ్ళడం, ఇంటికి రావడం తప్ప, షూటింగ్లు చేయడం, ఇంటికి రావడం తప్ప, అక్కడ ఇంట్లో ఆయన మనశ్శాంతి లేదు. కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళిద్దరు కూడా, ఆవిడ నీతో నేను పడలేకపోతున్నాను అని విడాకులు ఇచ్చిందన్నమాట. విడాకులు ఇచ్చిన తర్వాత ఏం చేసింది, ఈ మధ్యలో నంబియార్ కూతురికి కొన్ని ప్రాపర్టీస్ రాసేసాడు ఆయన. పెళ్ళైన కొత్త కదా, మోజు ఉంటుంది, నాకు ఇవి రాయు, నాకు ఇది నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలకి ఏమిటి, నాకేమిటి అని చెప్పేసి ఏదో అంటుంటే కొత్త మోజులో ఇవి రాశాడు. మిగతా ప్రాపర్టీస్ ఏమో జాగ్రత్త పెట్టాడు. ఆ జాగ్రత్త పెట్టేసరికి ఆవిడ తిరుగుబాటు చేసిందన్నమాట. తిరుగుబాటు చేసి కోర్టులో కేసు వేసింది. అప్పుడు రమాప్రభ మీదేమో శరత్ బాబు కేసు వేసాడు. శరత్ బాబు మీదేమో కోర్టులో ఆవిడ కేసు వేసింది. కేసేసి గెలుచుకుంది. ఏం చేయ లబ్బో దిబ్బు అనుకున్నాడు, ఈ ప్రాపర్టీ అంతా నాది, అప్పుడు రాస్తాను ఏదో మీ ఇద్దరు కలిసి ఉంటామని, ఇన్ని కోట్ల రూపాయలు ప్రాపర్టీ పోయింది, లబ్బో దిబ్బు అంటే ఇన్ని కోట్ల ప్రాపర్టీ పోవడం ఎట్రా, నీకెందుకు పిల్లలు కాకపోయినా సరే నీ పిల్లంగా అనిపించుకున్నాను, ఇంతకాలం ఉన్నాను నేను, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తానని చెప్పేసి రమాప్రభుతో ప్రాపర్టీ విషయంలో ఏవైతే ఇతను చెప్పాడో, శరత్ బాబుతో ప్రాపర్టీ విషయంలో ఆయన పేరు ఏదో స్నేహలత ఏదో పేరు ఉంది, పేరు మర్చిపోయాను. అమ్మాయి అదే చెప్పింది అన్నమాట, ఈ ప్రాపర్టీకి నీకు, ప్రాపర్టీకి నాకు, నాకు ఏ సంబంధం లేదు. ఇప్పుడు నంబియార్ డాక్టర్తో కూడా ఈయనకి పిల్లలు లేరు. పిల్లలు శరత్ బాబు పిల్లలు పుట్టరు, శరత్ బాబుకి పిల్లలు పుట్టరు. అయితే ఇక్కడ ఆ విషయం రమాప్రభ గారికి తెలుసు.
ఆ విషయం రమాప్రభ తెలుసు. తెలిసే 14 ఏళ్ళు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా. అయితే ఒకటి శరతబాబు శరతబాబు జీవితంలో స్వర్గతుల్యంగా ఏదైనా ఉందంటే రమాప్రభ ఉన్నప్పుడే. ఎందుకంటే ఎంతమంది అమ్మ అక్కడ, మన చక్రవర్తి, మేడిశెట్టి అప్పారావు, జి ఆనంద్, తర్వాత మన రాజేంద్ర ప్రసాద్, ఎంత రోజుకి ఒక పెద్ద నేను అందరూ పెద్ద బలగం మాట, అందరికి భోజనాలు 10-15 మందికి భోజనాలు పెట్టి అక్కడ శరతబాబు ఉండి ఎక్కువ మాట్లాడేవాడు కాదు, ఏదో ఆయన దారిని ఆయన ఉండేవాడు. కానీ స్వర్గం రోజు ఒక ప్రోగ్రాం, రోజు సాయంత్రం 5 గంటలకు అనుకుంటే 5:30కి బీచ్లో ఉండాలి. అలా సాయంత్రం ఏమో 8 గంటలకు అనుకుంటే 9 గంటల సెకండ్ షో అందరూ చూడాలి. ఈ 15 మంది సినిమా చూడవలసిందే. ఇవందరికీ రమాప్రభు గారే ఖర్చు పెట్టేవారు. ఇంకేంటి, తర్వాత ఎప్పుడైనా సరే ఒకసారి మనం తిరుపతి వెళ్ళినారా అంటే తిరుపతి అందరూ వెళ్ళడమే. తిరుపతి వెళ్ళడం కాదు, నడిచెక్కుతుంది కొండ ఆవిడతో తిరుపతి వెళ్ళడం సరదాగా, కానీ నడిచెక్కడం మాత్రం చాలా కష్టం. ఆవిడ బాగా నడిచెక్కిపోతుంది అన్నమాట. ఇప్పుడు కూడా కొండ నడిచెక్కిపోతుంది, అంత ఆరోగ్యంగా ఉంది ఆవిడ. అంటే ఎప్పుడు ఏదనుకుంటే షిరిడి వెళ్దాం, 3 కార్లు బుక్ చేసుకోవడం, షిరిడి వెళ్ళిపోవడం, అలా ఉండేది. అంటే స్వర్గం అంటే ఎవరికైనా అక్కడే మాట. ఈ నంబియారు కూతురు దగ్గరికి వచ్చేసరికి నరకం అనిపించాడు. ఆవిడ ఎందుకు అంత ఆస్తి మీద ఆశపడింది? ఆవిడకి ఆల్రెడీ ఆస్తి ఉంది కదా, వాళ్ళ ఆవిడకి ఏమవుతుందండి, ఆవిడకి ఆస్తి ఏం లేదు. వాళ్ళ నాన్నగారు దీనికి ఇవ్వలేదా, లేకపోతే ముందు వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళ పిల్లలకి ఎవరికి ఇచ్చుకున్నాడు. కానీ వాళ్ళ నాన్నగారు అప్పటికే బాగా డౌన్ అయిపోయాడు నంబియారు. ఎంజీఆర్ ఉన్నంత వరకే బాగుండేది. ఎంజీఆర్తో, శివాజీ గణేష్తో విల్లగా చేసేవాడు. కానీ పెద్ద ఎవరు ఆస్తిని ఎవరు లైక్ చేయరండి. అయితే మీరందరూ అనుకున్నట్టుగా ఆయనకి 1000 కోట్ల ఆస్తి మాత్రం లేదు. ఉంటే అంత కలిసి ఒక 100 కోట్లు ఉంటుందో, లేదా 75 కోట్లు ఉంటుందో, అంతే తప్ప 1000 కోట్ల ఆస్తి ఏం లేదు. అది అయిపోయిన తర్వాత ఏంటంటే శరతబాబు తాలూకు చిన్న తమ్ముడు ఉన్నాడు, సంతోష్ దీక్షితుడు అని చెప్పి. సంతోష్ అని ఆయన సినిమా ఆర్టిస్టుని చేద్దాం అనుకున్నాడు, కానీ శరతబాబులాగే ఉంటాడు కానీ లేదు. అతనే సొంత బిడ్డలాగా చూసుకున్నాడన్నమాట శరతబాబుని. తర్వాత ఏంటంటే వాళ్ళు 13 మంది ఎంతోమంది సంతానం. వాళ్ళందరికీ మామూలుగా ఏదో కొంచెం ప్రాపర్టీ ఇచ్చారు, కానీ ఉండడానికి ఇల్లు కట్టించారు. కానీ వీళ్ళకి మిగిలిన ప్రాపర్టీ మాత్రం ఏమీ లేదు. హాస్పిటల్ బిల్లు కూడా చాలా ఎక్కువైంది. ఈ హాస్పిటల్ బిల్లు కట్టడానికి కిందపడి మీదపడి ఎవరో మధ్య నుండి డెడ్ బాడీని ఇచ్చారు. అక్కడ రజనీకాంత్ కొంత హెల్ప్ చేయొచ్చు. రజనీకాంత్ వచ్చారు. ఆస్తులు బాగానే ఉన్నాయట కదా? లేదు, ఆస్తులు అంటే అయిపోయినాయమ్మా. అప్పుడేముంది, ఆ 2వ పెళ్ళి అయిన తర్వాత 3వ ఒక అమ్మాయితో అంటే సహచరిగా ఉన్నాడు. అంటే దాన్ని ఏమంటారు, సహజీవనం చేశాడనమాట. ఇలాగా మరి అమ్మాయిలతో ఉన్నట్టయితే ఇంకెక్కడ ఉంటుంది? సోరియాసిస్ వ్యాధి, శ్వేతకుష్టు వ్యాధి వచ్చింది. ఇవన్నిటితో ఏంటి, కిడ్నీలు పోయినాయి. ఎంత అవుతుంది, చాలా డబ్బు అయిపోతుందన్నమాట. 3 సంవత్సరాలు బట్టేమో ఎలా బాధలు పడుతున్నాడు. వైద్యానికేమో శరీరం సహకరించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన డబ్బే ఉంటుంది, ఏం డబ్బు లేదు. వీళ్ళందరూ అనుకున్నట్టుగా కోట్ల రూపాయలు ఏమి లేవు మాట. అంటే వీళ్ళు అనుకుంటున్నారు కోట్లు సంపాదించేస్తున్నారు, కానీ కోట్లు సంపాదించింది ఏం లేదు. అంటే 3వ పెళ్ళి ఎవరినో చేసుకున్నాడు నమిత అంటారు, కానీ 3వ పెళ్ళి చేసుకోవడానికి ఎక్కడ ముసలాడైపోయాడు కదా ఆయన. ఒక సహచరి ఎవరో కావాలి, ఎవరో ఉంటే సరిపోతుంది. లేదంటే మరి సంతోష్ తాలూకు వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి పెద్దగా చూసుకుంటారన్నమాట. చివరి సినిమా మళ్ళీ పేరులో యాక్ట్ చేశాడు, అయ్యే చివరి డబ్బులు. ఆయన యాక్ట్ చేసిన డబ్బుల్లో చివరి డబ్బులు అయ్యేమాట. అంటే రజనీకాంత్ చాలా మంచి ఫ్రెండ్. రజనీకాంత్ వచ్చేసి చాలా ఏడ్చాడు అన్నమాట. ఎలా నిన్ను మర్చిపోతాను స్నేహితుడు అని ఏడ్చాడు. రజనీకాంత్ తాలూకు సహాయం కొంత ఉంటుందని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.